లాస్ట్ షాట్‌లో క్యూట్ జెల్లీ ఫిష్‌లు చూసారు కదండీ! దాని నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట ఇది. మన పిల్లలకి కావాలంటే ఇలా గెటప్స్ అవి వేయించి పిక్చర్స్ తీసుకోవచ్చు అమౌంట్ పే చేసి. బ్యాక్ సైడ్ చూసారా క్లీనింగ్ అది జరుగుతుంది. త్రూ ఔట్ మనకి చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉందనమాట. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మనకి కలర్‌ఫుల్ డిస్‌ప్లేస్ అయితే పెట్టారు లైట్స్. అండ్ నెక్స్ట్ మాకిక్కడ 12:00, 1:00 అలాగా లైవ్ ఫీడింగ్ అయితే జరుగుతుందండి. ఈ ఫిషెస్‌కి అది. మనం అక్కడ కూర్చొని చూడొచ్చు వాళ్ళు ఫీడ్ చేయడాన్ని అది. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాకింగ్ టన్నెల్ అంటండి చెన్నైలోది. చాలా బాగుంది. మనం అండర్ టన్నెల్‌లో నడవడం అది కూడా. అండ్ లోపల ఇక్కడ చూసారా బొమ్మల కొలువులాగా చాలా బొమ్మలైతే పెట్టారు స్టెప్ వైస్. ఫిషెస్ వాటి చుట్టూరా అయితే తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడే మనకి పెద్ద పెద్ద షార్క్స్ అయ్యి ఉండే లాస్ట్ ఫైనల్ పాయింట్ అనమాట. ఈ గ్లాసెస్‌లోంచి మనం అక్కడ కూర్చొని చూడొచ్చు. ఇదే ఎండింగ్. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఒక రూమ్‌లో పిల్లలకి చిన్న యాక్టివిటీ లాంటిదైతే పెట్టారు. అక్కడేంటంటే ఒక పిక్చర్ అయితే ఇస్తారు. క్రేయాన్స్ కూడా ఇస్తారు. మనం డ్రా చేసి కలరింగ్ అక్కడ మన నేమ్ రాసి అక్కడే డిస్‌ప్లేలో పెట్టామనుకోండి, అలా పిక్చర్ ఫ్లోట్ అవుతా ఉంటదనమాట. మా వాడి పేరు రిషి. వాడు సీ హార్స్‌కి కలరింగ్ చేశాడు. చేసి అక్కడ పెట్టంగానే వాడి యానిమల్ చూడండి అలా ఫ్లోట్ అవుతుంది. పిల్లలకైతే భలే మజా వచ్చింది అది చూడంగానే. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జిట్ వచ్చి ఒక సాఫ్ట్ టాయ్స్ షాప్ మధ్యలో నుంచి ఇచ్చాడనమాట బయటికి. చాలా క్యూట్ ఉన్నాయండి ఈ టాయ్స్ అన్నీ. కాకపోతే కాస్ట్ కూడా అంతకన్నా డబల్ ఉన్నాయి. అండ్ లోపల మనకి ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. కానీ ప్రాపర్‌గా సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే లేదు. సో, బర్గర్స్, శాండ్‌విచెస్ అలా ఉన్నాయి. సో, మేము ఔట్ సైడ్ వచ్చి హోటల్‌లో తీసుకున్నాము ఫుడ్ అది. అండ్ అప్పుడు చాలా వర్షం పడింది. అండ్ దీని కంటిన్యూషన్ మేము యూనివర్సల్ కింగ్డమ్‌కెళ్ళాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.